1600 డిగ్రీల వేడిలో బొగ్గుల్లా కాలిపోయిన మృతదేహాలతో అక్కడి ప్రాంతం హృదయ విదారకంగా కనిపిస్తోంది. కొద్ది క్షణాల వ్యవధిలో సంభవించిన పేలుళ్ల కారణంగా 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో అరడజను మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. తయారీ రంగంలోని ఫ్యాక్టరీల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా అవి అమలు కావటం లేదనేందుకు విశాఖ ఉక్కులో సోమవారం జరిగిన ప్రమాదమే నిదర్శనమవుతుంది. లాడిల్ పనుల్లో లీకేజీలు తరచూ సంభవిస్తున్నప్పటికీ విశాఖ ఉక్కు యాజమాన్యం పట్టించుకోలేదు. 4 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 ప్రాంగణంలో చిన్న పేలుడు సంభవించినప్పుడు జాగ్రత్త పడి ఉంటే ప్రస్తుత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని కార్మికులు, వారి సంఘాలు వాపోతున్నారు. ఆ రోజే హాట్ మెటల్ ఎగచిమ్మిన తీరును అంచనా వేసుకుని పరిస్థితులను చక్కబెట్టి ఉంటే ఇప్పుడు ప్రాణ నష్టం తప్పేదని కార్మిక లోకం చెబుతోంది. ఎన్ని లక్షలిస్తే మళ్లీ ప్రాణాలు తీసుకురాగలమన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ప్రభుత్వానికి, సమాజానికి ఇప్పుడు కనువింపుగా మారాల్సి ఉంది. హాట్ మెటల్ విరుచుకుపడటంతో అగ్నిగోళం బద్దలైనట్లుగా ఆ ప్రాంగణం దాదాపు 2 గంటల పాటు ఎగిసిపడే మంటలతో భీతిగొలిపింది. హాహాకారాలు, ఆర్తనాదాలు కూడా చేయలేని దుస్థితిలో కార్మికులు ప్రాణాలు వదిలారు. స్టీల్ ప్లాంట్ పనితీరును ప్రశ్నార్థకం చేసిన ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 4:30 ప్రాంతంలో షాప్ నెంబర్ 1లో జరిగింది. లిక్విడ్ స్టీల్ గా మారడానికి ముందు దశ అయిన హాట్ మెటల్ ను లాడిల్లోకి వంపుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాస్త లీకేజీ సాధ్యమే. సోమవారం మాత్రం లాడిల్ పేలిపోయి 150 టన్నుల దాకా హాట్ మెటల్ ఒక్కసారిగా విరజిమ్మింది. అగ్నిపర్వతం నుంచి లావా వెదజల్లిన పరిస్థితులు కనిపించాయి. 10 అడుగుల దూరంలోని కార్మికుల మీద కూడా ఈ హాట్ మెటల్ పడటంతో వాళ్లు సజీవ దహనమయ్యారు. ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయించటం కూడా ప్రస్తుత ప్రమాదానికి ఒక కారణమని అంచనా వేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ యాజమాన్యం ఉన్న ఉద్యోగులను రోజు 12 గంటలు పనిచేయాలని చెబుతోంది. టార్గెట్లు పెట్టి పనికి ఆహార పథకం అన్నట్లుగా ఉత్పత్తిని బట్టే వేతనాలిస్తామని ప్రకటించింది. పైగా షాప్ 1 నిర్వహణ పనులు ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. తక్కువ మంది కార్మికులతో 100% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలన్న ఆలోచనతో కంపెనీ యాజమాన్యం పనిచేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయించాలన్న లక్ష్యంతో లాడిల్ ను వేగంగా కదిలిస్తున్నారని కార్మిక వర్గాలు అనేక పర్యాయాలు ఆరోపించాయి. అయినా వారి గోడును ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే కార్మికులు బలైపోయారు. తక్కువ తీవ్రత ఉన్న పేలుడు జరిగినప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదని విశాఖ జనం అంటున్నారు. మరి ప్రభుత్వం మేలుకుంటుందా?